ఆధునిక వస్తువులతో ఒంగోలులో ఏర్పాటు చేసిన శ్రీనివాస చెవి ముక్కు గొంతు ఆసుపత్రిని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. డాక్టర్ నారపశెట్టి శ్రీనివాసరావు దంపతులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగారు సుజాత, దర్శి మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు దర్శి ఒంగోలుకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై డాక్టర్ నారపశెట్టి శ్రీనివాసరావు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే. अस्य श्री कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेर्यो मध्यप्रदेशे स्वगृहे नूतन व्यापार हास्पिटल गृह प्रारंभोत्सव शुभ संदर्भेन श्री क्रोधीनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतु फाल्गुणमासे शुक्लपक्षे तदीयातिथौ वासरः भानुवासरयुक्तायां शुभनक्षत्र शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रः देवी नारायणी नमोस्तुते. आद्यांतरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते. कुलिकाल मुंडु पेट्टु नव्వండి. ధ్రువంతే రాజావరణో భజంతిలో रोचना रोचमान शोभने शोभमान कल्याण महाराजो सकल लक्ष्मी पद्मावती समेत यस्ते मन्यो विदध्वज्रसाय पुष्यते शोभने ध्रुवंते राजावरणो ध्रुवं देवो बृहस्पतिः इंद्रस्य आग्निश्च పట్నంలో 60 ఫీట్ రోడ్లో శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభానికి ఆహ్వానించినందుకు నారపశెట్టి శ్రీనివాస్ గారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అట్లాగే వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ ప్రారంభించినందుకు వారికి మా అభినందనలు. ఈఎన్టీ విభాగంలో ఉన్న ప్రాబ్లమ్స్తో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మెరుగైన వైద్య సేవ అందించడానికి ఇక్కడ ఒక స్పెషల్ ఫెసిలిటీస్, అట్లాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఎండోస్కోపీ అన్ని విభాగాలతో స్టార్ట్ చేసి హాస్పిటల్ ఇంకా నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా ఉచితంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ అందులో హెల్త్ ఇష్యూస్ వర్తించిన వారికి తక్కువ ఖర్చుతో వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒంగోలులో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
అట్లాగే మీరు మరింత బ్రాంచెస్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఉండాలని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అమృత హాస్పిటల్ పక్క శ్రీనివాస ఐఎంటీ హాస్పిటల్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మి గారు చేసించారు వారి చేతి నన్ను కూడా కార్యక్రమానికి శ్రీనివాస గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి ఇక్కడ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొదటి నుండి నేను చాలా పర్యాయాలు చెప్తాను, ఒంగోలు నగరం రోజు రోజుకి పెరుగుతుంది, జనాభా పెరుగుతున్నారు, జనాభాకు అవసరమైన వస్తువులు కూడా ఒంగోలు రోజుకి అంతేకాకుండా మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మరి రోజు రోజుకి ఎక్కువగా ఉంటాయి. అయితే అందరికీ కూడా అవసరమైనది ఈఎన్టీ అంటే చెవు ముక్కు గొంతు అనేది ప్రతి ఒక్కరి అవయవాల్లో ముఖ్యమైన పార్ట్స్ అవి. దానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా మనం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి దాన్ని మరి మెరుగైన సేవలు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా మరి హాస్పిటల్లో రావడం మరి అందరికీ అందుబాటులో పేదవాళ్ళకి కూడా అందుబాటులో వైద్యాన్ని అందిస్తామని చెప్పడం కూడా ఆరోగ్యశ్రీ కూడా ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరూ కూడా దీని యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని మన ఆరోగ్యానికి మరి ఈ హాస్పిటల్ కోరుతూ మరొకసారి మరి శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తాను. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు అవుతున్నటువంటి శ్రీనివాస ఈఎన్టీ సర్వ విధాల దినదిన ప్రవర్తమానమై అభివృద్ధిలోకి రావాలి అని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అంటే దినదిన ప్రవర్తమానమై అభివృద్ధిలోకి రావడం అంటే సహజంగా ఏదైనా ఒక వ్యాపారం అభివృద్ధి కావాలి అంటే ఎక్కువ వ్యాపారం జరగాలి. అదేవిధంగా హాస్పిటల్లో కూడా ఎక్కువ మంది పేషెంట్లు రావాలి అనే అర్థంలో కాకుండా జరుగుతున్నటువంటి దాంట్లో వస్తున్నటువంటి వ్యాధులకు సంబంధించినటువంటిది నాణ్యమైనటువంటి చికిత్స ద్వారా అదంతా కూడా క్లియర్ అయిపోయి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అనేది. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఒకటి అంటే నాకున్నటువంటి వీటితో పాటు ఒక దశలో నా గొంతు మోగిపోయింది. లోపల లోకల్ కార్డు ఇష్యూ అయింది. దానికి నాడ్యూల్స్ ఏర్పడిపోయింది. అంటే ఎక్కువగా స్పీకింగ్ లో ఉండేటువంటి వాళ్ళకి, లెక్చరర్స్ కి, సింగర్స్ కి ఇలా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక డిసీజ్ నాకు కూడా వచ్చేసి పోయినప్పుడు నేను మాట కంప్లీట్ గా పడిపోయి ఇలా మాట్లాడాలి అంటే పొట్టలో నుంచి గట్టిగా శ్వాస తీసుకొని మాట్లాడితే తప్ప రాని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నాకు స్నేహితులు గాను లేకపోతే మా పిల్లవాడు గాను భావించేటువంటి మా శ్రీనివాస్ నాయుడు గారిని ఫోన్ చేసి మాట్లాడితే ఒకసారి రండి చూద్దామని. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజుకున్నటువంటి యంత్రాలతోటి ఆ పరికరాలతోటి చూసి ఇంకా క్లారిటీ రాలేదు, మీరు పలానా చోటకు పోయి చూపించుకోండి అని చెప్పడం ద్వారా దాన్ని చూసి చేయిస్తే మళ్ళీ తిరిగి ఆ ఖర్చు కంటం తిరిగి రావడం జరిగింది. ఆ దశలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా మేము అందరూ చూసాం. అంటే అంతటి నైపుణ్యం, అంటే చూడగానే ఒక విషయాన్ని అర్థం చేసుకుని దానికి ఎక్కడ ఏ విధమైన వైద్యం జరిగిందో చెప్పగలిగిన వాడు. అదేవిధంగా ఇంకొక కేసు కూడా నేను చూసాను. చాలా మంది డాక్టర్లు ఏంటంటే ప్రతిదీ మేము చేద్దామని ఆరాటపడతారు. కానీ శ్రీనివాస్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన వల్ల అవుతుందా, లేదు తను ఎక్కడికి పోతే ఆ పేషెంట్ కి న్యాయం జరుగుతుంది అని చెప్తారు. ఇంతకుముందు కూడా వేరే పేషెంట్ కూడా చూసాం. ఇక్కడ చేయకూడని వైద్యాన్ని ఆయన్ని ఎంత ప్రోత్సహించినా నేను చేయను అని చెప్పి నిరాకరించాడు. ఈ వైద్యం నేను చేయను, నేను చేయలేను, నేను చేయకూడదు, ఇక్కడ కాదు, ఇది బెంగళూరులో లేకపోతే పలానా మణిపాల్లో పలానా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీటిలో జరగాల్సినటువంటిది అని చెప్పి అలా అంతటి క్లారిటీ ఉన్నటువంటి డాక్టర్ గా శ్రీనివాసరావు గారికి గుర్తింపు ఉంది. ఆ విధంగా భవిష్యత్తులో కూడా తన నైపుణ్యాన్ని మరింత పెంచుకొని వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాలను కూడా వినియోగంలోకి తీసుకుని వచ్చి ఒంగోలు జిల్లానే కాదు ఈ ప్రాంత ప్రజానికం మొత్తానికి కూడా ఈ చెవు, ముక్కు, గొంతు చాలా కీలకమైనటువంటి భాగాలు ఇవి. అంటే కళ్ళ తర్వాత సర్వేంద్రియాణం నయనం ప్రధానం, నయనం తర్వాత గొంతు, ముక్కు, చెవి ఇవి కూడా చాలా వినికిడి శక్తిని, శ్వాసని, అంటే పంచేంద్రియాల్లో కీలకమైన ఈ మూడు. అందుకని వీటిలో ఉండేటువంటి నైపుణ్యతని శ్రీనివాసరావు గారు ఈ జిల్లా ప్రజానీకానికి అందించాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రారంభ కార్యక్రమంలో చెవి ముక్కు గొంతు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మేయర్ సుజాత గారికి, తెలిసి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ హాస్పిటల్ ఈరోజు ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు చెవి ముక్కు గొంతు విభాగం నందు అత్యాధునిక ఎండోస్కోపీ పరికరములతో పేదలకు ఉచితంగా
అనువైన ధరలతో చికిత్స అందిస్తానని నేను కోరుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.